కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. అన్ని పదవుల్లో మాల సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, తమ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారని మాదిగ నేతలు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటూ ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు మాదిగ నేతలు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకు ఉగాదిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. కేబినెట్ లో ఉన్న 6 ఖాళీల్లో ప్రస్తుతం 4 ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించింది ఏఐసీసీ. 2 బీసీ, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అయితే ఇంతలోనే మంత్రి పదవులపై మరో రచ్చ మొదలైంది. ఎంపీ సీట్ల కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాదిగ నేతలు. కేబినెట్ విస్తరణలోనైనా తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, కాల యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు, కుటుంబాలకు పదే పదవులు దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు మాదిగ నేతలు. ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పెద్దలకు అంతర్గతంగా ఫిర్యాదులు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ వర్గానికి అనేక పదవులు ఇచ్చారని, అదేవిధంగా ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవి ఇవ్వడమే కాక మళ్లీ మంత్రి పదవి ఇస్తే ఊరుకోవమని స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్పై ఖర్గేకు లేఖ రాయడంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మాదిగ ఎమ్మెల్యేలు కలిశారు. త్వరలో హస్తినా వెళ్లి రాహుల్ గాంధీకి కూడా తమ వాదన వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీలో మాదిగ వర్గంతో పాటు ఎస్టీలో లంబాడ వర్గం కూడా పదవుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో 32 లక్షల జనాభా ఉన్న తమ వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదంటోంది. ఈ విస్తరణలోనైనా లంబాడీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు లేఖ రాశారు. ఎన్నికల్లో లంబాడ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ కు అండగా నిలిచిందని ఎమ్మెల్యేలు లేఖలో ప్రస్తావించారు. మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని లేఖలో కాంగ్రెస్ హైకమాండ్ కోరారు.